फेयर इलेक्शन करवाइए। यहाँ पे जो कोल्यूशन हो रहा है लोकल ऑफिसर्स उन पे एक्शन लीजिए, सस्पेंड करिए, ट्रांसफर करिए। जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए, यही हमारी मांग है। ఇదేనా లాస్ట్ లైన్ ఇంకేమైనా ఉన్నాయా? మొత్తానికి ఈ ఓట్ చోరీ భాగోతం ఏదైతే తెలంగాణలో జరుగుతున్నదో స్పష్టంగా ఆధారాలతో సహా మరి మీ ముందు పెట్టిన తర్వాత దయచేసి మీడియాను కూడా కోరుతా ఉన్నా. నిన్న మొన్న కొంతమంది అధికారులు ఏదో దీన్ని కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏదో కింద మీద పడి ఆపసోపాలు పడుతున్నారు. ఇవన్నీ ఆధారాలతో సహా మీ ముందు పెడుతున్నాను. దయచేసి మీరు కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతూ, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. బై ద వే మా వాళ్ళు మంచి మాట చెప్పారు. బీహార్లోనేమో జరిగింది ఓట్ చోరీ. అంటే ఉన్న వాళ్ళ ఓట్లను రాహుల్ గాంధీ గారు మొత్తుకుంటా ఉంటారు, ఓట్ చోరీ ఓట్ చోరీ అని. అక్కడ జరిగిందేమో ఓట్ చోరీ అంటున్నారు రాహుల్ గాంధీ. ఇక్కడ చోరు ఓట్లు, మొత్తం దొంగ ఓట్లు. అది ఓట్ चोरी, ये चोर वोट। मैं राहुल गांधी जी से कहना चाहता हूं, आप संविधान को पकड़ के बिहार में एक यात्रा भी आपने किया। आपने बार बार कहा कि एसआईआर जो है बहुत नाइंसाफी है बिहार की जनता के साथ। वोट चोर गद्दी छोड़ करके आपने अच्छा लंबा चौड़ा भाषण भी दिया। पर यहां पे तेलंगाना में आपकी सरकार जो है आज वही काम कर रही है। यहां पे तो चोर वोट डलवाने की कोशिश कर रही है। करीब करीब हमारे हिसाब से 23,000 वोट, और उनमें से ज्यादातर फेक वोट ही हैं। कुछ होंगे, कुछ सही वोट भी होंगे। मैं ये नहीं कह रहा हूं कि सारे के सारे गलत हैं, कुछ सही वोट भी शायद होंगे। पर ज्यादा से ज्यादा अगर आप देखेंगे, लगता है कि कांग्रेस वालों ने बूथ लेवल ऑफिसर से मिलके मिली जुली एक ये जो हरकत की है, इसको लेके जरूर शिक्षा मिलनी चाहिए। इसको लेके जरूर इलेक्शन कमीशन को एक्शन लेना चाहिए, और राहुल गांधी जी को भी इस बारे में बोलना होगा। इस बारे में आपको भी जवाब देना होगा कि आपकी सरकार यहाँ जो काम कर रही है ये क्या, कैसे बिहार से अलग है। जो बीजेपी कर रही है वहां पे और आपकी गवर्नमेंट यहाँ पे कर रही है, क्या अलग है, कोसी आप दोनों में क्या फर्क है, ये आपको जनता को बताना होगा। थैंक यू. ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసే అంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన నీతిబాహ్యమైన రాజకీయ నిదర్శనం. అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే, ఆమె భర్తను తలుచుకొని, భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలేదు బ్రదర్, బాధ ఉండదా? భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు, తండ్రిని తలుచుకుంటారు, పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా? కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా? అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో, ఎంత సిగ్గుమాలిన మనుషులో, ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా. మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా దొంగ ఓట్ల భాగోత్వంతో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది. ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాం, బిడ్డ మీద కేసు పెట్టినారు, ఇంకా ఘోరం అది. తల్లి కోసం తిరుగుతున్న అమ్మాయి, ఆమె కూడా కేసు పెట్టారు. ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఇక దీని మీద ఏమైనా ఉంటే అడగండి, మిగతా విషయాలు వద్దు దయచేసి. డెఫినెట్గా అవుతాం, ఇక అన్ని దర్వాజాలు కొడతాం పోయి. కానీ చూస్తుంటే మాత్రం మరి మొత్తం కిందికి వెళ్ళి మీద దాకా అంతా కొల్యూడ్ అనేట్టే కనబడుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కొల్యూజన్ గవర్నమెంటే నడుస్తుంది ఇక్కడ. మరి రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండో ఏమో పైకి, ఏం మాట్లాడద్దు ఈ విషయాన్ని, ఎందుకంటే మా దొంగ ఓట్లతోనే గెలవాలనుకుంటాం అన్నడేమో. మరి అయినా గెలవరు, అది కూడా చెప్తున్నాడు. ఇన్ని కథలు పడ్డా గెలవరు. మళ్ళా ఖచ్చితంగా అక్కడ మంచి మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బ్రహ్మాండం గెలుస్తుంది, అందులో కూడా మాకు డౌట్ లేదు. నేను ప్రజెంట్ ఇస్తున్నా కదా, మేము ప్రజెంటేషన్ ఇచ్చిన ఒక్క నిమిషం. సెప్టెంబర్ 2 నాడు ఓట్లు ఎక్కినాయని చెప్తున్నా. మీకుల్లా ఒక్కొక్క మనిషికి 3 ఓట్లు, 4 ఓట్లు లేని ఇళ్లల్లో ఓట్లు. ఇప్పుడు నేను చూపెట్టింది ఏమన్నా నా కథనా, నా సొంత కవిత్వమా? మీకు ఆధారాలు ఇస్తున్నా. మీరు మీడియా కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మర్చిపోయింది. ఒక్క తెలుగు మీడియా అయినా పోయి చూసిండా? మీకు ఇంత పెద్ద షికాయత్ చేస్తే పోయి కనీసం ఎంక్వైరీ చేసిండ్రా? వాడోడో చెప్పిండు, వీడోడో చెప్పిండు అని రాసుడు తప్ప మీకేడమైంది మీడియాకు పోయి చూడరా కనీసం ఏమైతుంది, నిజంగా ఓట్లున్నాయా లేవా అని? ఎల్లయ్య చెప్పిండు, మల్లయ్య చెప్పిండు. నేను చెప్పేది నమ్మని అంటలేను. నేను చెప్పింది తప్పని మీరు చూడండి, కావాలంటే చెక్ చేయండి. మేము వద్దంటలేం కదా. మీరు అసలు ఆ పనే చేయట్లేదు. మీరు మమ్మల్ని అడగడం కాదు, ఏదో మేము కోర్టులో మీద ముద్దాయిల్లాగా, మీరు లాయర్లలాగా పోయి చూడండి ఒకసారి ఫీల్డ్కి. తప్పకుండా మంచి జరుగుతుంది ప్రజలకు కూడా. జీ
नहीं, मैं राहुल जी से मैं बस एक ही चीज पूछना चाहता हूं, राहुल गांधी जी से, कि आप जब कहते हो कि बिहार में ऐसा ऐसा हुआ है, वहां की हुकूमत ने और सेंट्रल गवर्नमेंट ने इलेक्शन कमीशन के जरिए ये सब किया है, जो भी हरकतें हैं वो पॉइंट आउट कर रहे थे कर्नाटक में